సచివాలయంకు వెళితే మంత్రులు కలుస్తారు. మన సమస్యలు పరిష్కారం అవుతాయని ఎంతో ఆశతో వస్తే అక్కడ పని కావడం లేదట. టైం ప్లేస్ ఫిక్స్ చేయండి, మేమే వచ్చి మిమ్మల్ని కలుస్తామంటే ఆ పని కూడా మంత్రులు చేయడం లేదట. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా, అక్కడ కలిసి విజ్ఞాపన పత్రాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తే అది కూడా ప్రయోజనం లేకుండా పోయిందట. తర్వాత చూద్దాం, మీ విజ్ఞాపన పత్రాలు మీ దగ్గర పెట్టుకోండి అంటూ ఎమ్మెల్యేలు చేతికిస్తున్నారట. దీంతో ఏం చేయాలో తెలియక తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా మదనపడుతున్నారని సమాచారం. ప్రజాప్రతినిధులు కలవడం లేదని, తమ సమస్యలను వినడం లేదని ప్రజలు తిట్టుకుంటూ ఉంటారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు గాని, స్థానిక సంస్థల ప్రతినిధులు గాని పని చేయకపోతే వారికి అనవసరంగా ఓటు వేశామని ప్రజలు విమర్శిస్తూ ఉంటారు. సరిగ్గా అలాంటి పరిస్థితిని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్నట్లు తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 15 నెలలు పూర్తయింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలని వెంటనే అమలు చేయాలని ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల నుంచి నిత్యం డిమాండ్లు చెలరేగుతున్నాయి. 6 గ్యారంటీలు పూర్తిగా అమలు కాలేదని విపక్షాలు గోలపెడుతున్నాయి. వారి సంగతి అలా ఉంటే నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇవ్వడం లేదనే అసంతృప్తి ఎమ్మెల్యేల్లో పేరుకుపోతోందట. తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో జరగడం లేదని ఎమ్మెల్యేలు తమ ఆందోళనను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కార్యకర్తలు అడిగిన చిన్న పనులు కూడా చేయలేకపోతున్నామని, క్షేత్రస్థాయిలో తమకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయని ఎమ్మెల్యేలు తమలో తాము చర్చించుకుంటున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో సచివాలయానికి వెళ్లి మంత్రులను కలిసి పనులు జరిగేలా చూద్దామంటే అది జరగడం లేదట. చాలా మంది ఎమ్మెల్యేలు సచివాలయానికి వెళ్లి వట్టి చేతులతో తిరిగి వస్తున్నారని సమాచారం. సెక్రటరియట్లో పని జరగడం లేదు, బయట కలుస్తాం, సమయం స్థలం చెప్పండి అని మొరపెట్టుకుంటున్న మంత్రులు కనికరించడం లేదట. తప్పించుకుని తిరుగువాడు ధన్యుడు సుమతి అని మంత్రులు ఎమ్మెల్యేలకు దూరం జరుగుతున్నారట. ఇక చేసేదేమీ లేక అసెంబ్లీ సమావేశాలపై ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్యేలకు అక్కడ కూడా పని కావడం లేదట. సమావేశాల సందర్భంగా మినిస్టర్లను కలిసినప్పటికీ, వారి చేతుల్లో విజ్ఞాపన పత్రాలు పెట్టినప్పటికీ ఇప్పుడు కాదు, అసెంబ్లీ సమావేశాలు అయిపోక చూద్దాంలే అని అంటున్నారట. సాధారణంగా ఒక ఎమ్మెల్యే మంత్రిని కలిసి సిఫార్సు లేఖనో, విజ్ఞాపన పత్రాన్నో, ఫిర్యాదునో ఇస్తే మంత్రులు వెంటనే దాన్ని తీసుకుని పరిశీలించి పిఏకో, సంబంధిత అధికారులకో ఇస్తారు. కానీ మన తెలంగాణ మంత్రుల్లో కొందరు ఆ పని కూడా చేయడం లేదట. ఎమ్మెల్యేలు ఇచ్చిన పత్రాలను తిరిగి వారి చేతుల్లోనే పెడుతూ తర్వాత గుర్తు చేయాలని చెబుతూ చేతులు దులుపుకుంటున్నారట. అసెంబ్లీ సమావేశాల్లో సొంత పార్టీ ఎమ్మెల్యేలే కాదు, ఇతర పార్టీల ఎమ్మెల్యేలు సైతం నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనుల సిఫార్సు లేఖలను మంత్రులకు అందజేస్తారు. కార్యక్రమాలు త్వరగా జరిగేలా చూడాలని విజ్ఞాపనలు చేస్తారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో ఎమ్మెల్యేలు ఆ పని చేయడానికి ప్రయత్నించి భంగపడుతున్నట్లుగా సమాచారం. వారిని కలవడానికి మంత్రులు ఆసక్తి చూపకపోవడం, కలిసినా సరే తర్వాత కలుద్దామని చెప్తున్నారట. దాంతో మంత్రులతో పని కాదని సీఎం లేదా అధిష్టానంతో చెప్పుకుందామని అధికార పార్టీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారట. మంత్రుల వైఖరితో విసిగిపోయిన పలువురు ఎమ్మెల్యేలు ఇక చేసేదేమీ లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే కలిసి ఆయనకే తమ సమస్యలను చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారట. వారు చెప్పేది వింటున్న సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు అయిపోయేంత వరకు సమయం ఇవ్వాలని, ఆ తర్వాత అంతా సెట్ చేసి గ్యాప్ లేకుండా చేస్తానని ఎమ్మెల్యేలకు హామీ ఇస్తున్నారని సమాచారం.